టాటా సఫారీ BS6 ఈ కార్. నేనే హైదరాబాద్ వెళ్ళి పిక్ చేసుకొని మా రెడ్డి గ్యారేజ్‌కైతే తీసుకొచ్చాను. ఈ సఫారీ ఓడోమీటర్ 60,000 కిలోమీటర్స్ ఉంది. సో, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, DPF క్లీనింగ్, ఆల్ ఆయిల్ చేంజ్ అయితే చేస్తున్నాం. ఇంకా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్‌లో ఈజీఆర్, ఇంటర్కూలర్, మానిఫోల్డ్‌లో ఫామ్ అయిన కార్బన్‌ని రిమూవ్ చేస్తున్నాం. ఎలా రిమూవ్ చేస్తున్నాం అనేది వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఇంకా ఇలా కార్బన్ క్లీనింగ్ వల్ల లో పికప్ ఇష్యూస్, బ్లాక్ స్మోక్ ఇష్యూస్, మైలేజ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇంకా BS6 కార్లకి మ్యాండేటరీగా చేసుకోవాల్సిందే. ఇంకా DPF మెయిన్ ఇష్యూ అనుకోండి ఇప్పుడు ఉండే BS6 కార్లకి. సో, ఆ ట్యాంక్‌ని కూడా సోక్ చేసి క్లీన్ చేస్తున్నాం. ఈ సోకింగ్ ప్రాసెసే చాలా లేట్ అవుతుంది. ఇంకా కొన్ని సెన్సార్స్, హోస్ పైప్స్ కూడా క్లీన్ అవుతాయి. వర్త్ వల్ల ఎలక్ట్రిక్ కాంటాక్ట్ స్ప్రే యూజ్ చేస్తాము సెన్సార్స్ క్లీన్ చేయడానికి. అలాగే ఈ సఫారీకి జనరల్ సర్వీస్ కాంబో యూజ్ చేస్తాము. 7,099 రూపీస్ కాంబో 5W40 ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ 5 లీటర్స్, 3 లీటర్స్ కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఫ్లష్ క్లీనర్, రేడియేటర్ ఫ్లష్ క్లీనర్, ఇంజన్ ఆయిల్ అడిటివ్, డీజిల్ అడిటివ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా ఫిల్టర్స్ కూడా అన్నీ రీప్లేస్ చేసాము. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, AC ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్ కూడా రీప్లేస్ చేసాము. ఇలా ఫుల్ వీడియోస్ తీయాలి అని అనుకుంటాను, కానీ సపోర్ట్ తక్కువ ఉంది. ఇంకా ఎవరితో అయినా ఐఫోన్ ఉంటే గ్యారేజ్కి వచ్చేయచ్చు. వీ విల్ పే ఫర్ వీడియోస్. నాకు ఎక్కువ అవుట్పుట్ వస్తే బెటర్ అని థింక్ చేస్తున్నా. గ్యారేజ్లో ఆల్మోస్ట్ డైలీ 10 to 15 కార్ వర్క్స్ అయితే నడుస్తాయి. అంటే 15 వీడియోస్ పర్ డే అంటే 30 డేస్లో 450 వీడియోస్ పైనే వస్తాయి. అంటే నాకు రీచ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ప్లాన్ చేస్తున్నా. ఇంకా లెట్స్ సీ ఏమవుతుంది అనేసి. ఇంకా ఫిట్టింగ్స్ అన్నీ నీట్గా చేశాక ట్రయల్ వెళ్ళి కార్ మొత్తం కరెక్టా కాదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత మాన్యువల్ రీజనరేషన్ పెట్టేసి మళ్ళీ ఒక లాంగ్ ట్రయల్ పర్ఫెక్ట్గా వెళ్ళి చెక్ లైట్స్ ఏమైనా వస్తున్నాయా అని చెక్ చేసుకొని ఆ తర్వాతే కార్ అయితే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాను. ఇంకా ఈ 2 లీటర్ క్రయోటెక్ ఇంజన్స్ ఎంత హై స్పీడ్ ఇంజన్స్ అంటే డ్రైవ్ ఫీల్ కూడా చాలా హై అనిపిస్తుంది. కానీ ఏమంటే హెవీ మెయింటెనెన్స్ అదొక్కటే. MG హెక్టర్ కానీ, జీప్ కంపాస్, మెరిడియన్, హ్యారియర్, సఫారీలో వచ్చేది ఒక్కటే ఇంజన్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ మీతో కూడా ఇలాంటి కార్స్ ఏదైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి కామెంట్స్లో నాకు. అండ్ నాకు తెలుస్తుంది అండ్ నా వ్యూవర్స్కి కూడా క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. అండ్ నా ఫుల్ వీడియోస్కి కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సఫారీకి అన్నీ క్లియర్ అనుకున్నాక తర్వాత ఒక చెక్ లైట్ అయితే వస్తుంది నాక్ సెన్సర్ది. అంటే ఈ కార్లకి BS6 కార్లకి ఆల్మోస్ట్ ఈ వైరింగ్ ఇష్యూస్ చాలానే ఉంటున్నాయి. ఇంతకుముందు ఒక హ్యారియర్లో చూశాను, తర్వాత ఈ సఫారీలో చూశాను. ఇది కాక ఇంకొక 2 MG హెక్టర్లలో ఇలాంటి మైనర్ సెన్సార్ ఇష్యూసే చూశాను. అండ్ అది క్లియర్ చేస్తే పోతుందనుకోండి, కానీ కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఈవెన్ షోరూమ్కి తీసుకెళ్ళినా కూడా సేమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లియర్ చేసి ఇచ్చేస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్లో హెవీగా అంటే సర్టన్ కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకే ఇలాంటి కంప్లైంట్స్ వస్తే వాళ్ళైతే అప్పుడు కొంచెం అలర్ట్ ఉండి సెన్సార్స్ అయితే రీప్లేస్ చేస్తున్నారు. అండ్ ఈ కియాలలో, క్రెటాలలో అయితే ఈ PM సెన్సార్ హెవీ ఇష్యూ అనమాట. ఊరికే క్లాగ్ అయిపోయి PM సెన్సార్స్ మారుస్తున్నారు అనమాట. అరౌండ్ 14,000 అలా ఉంది. నేను చాలా కార్లకి ఆ సెన్సార్లు మార్చిన కార్లను చూశాను. అండ్ ఆ కియా కార్లకైతే DPF ఇష్యూ వచ్చిందంటే షోరూమ్స్లో ఆటోమేటిక్గా ఖచ్చితంగా DPF ట్యాంక్ మార్చేయాలి అని చెప్తున్నారు. కానీ మేము DPF ట్యాంక్ క్లీన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 90% ఇప్పటి వరకు అయితే కంప్లైంట్స్ DPF క్లీనింగ్ వల్ల కంప్లైంట్స్ రాలేదు. సో మీతో కూడా BS6 డీజిల్ కార్ ఉంటే కొంచెం అలర్ట్ ఉండండి.